ఇండియా సినిమా అయితే ఈజీగా సీక్వెల్స్ ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్లో క్యారెక్టర్స్ను ఇంట్రడ్యూస్ చేయటం, సెకండ్ పార్ట్లో అసలు స్టోరీ చెప్పటం. బాహుబలితో మొదలైంది ఈ సూపర్ సీక్వెల్ ట్రెండ్. ఇప్పుడు పీక్స్కు చేరుకుంది. పాన్ ఇండియా సినిమా అయితే 2-3 భాగాలు ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయుడికి 3వ భాగం లాక్ అయింది. సేనాపతి కథ చాలా పెద్దది. అవినీతిపై అతని పోరాటం అంతులేనిది. అందుకే భారతీయుడుకు అంతం లేదు అంటున్నాడు శంకర్. భారతీయుడు 2 తర్వాత భారతీయుడు 3ని లైన్ లో పెట్టాడు. ఈ విషయాన్ని రిలీజ్ కు ముందే చెప్పినా ఇప్పుడు భారతీయుడు 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 టీజర్ రిలీజ్ చేసి భారతీయుడు కథకు కొనసాగింపు ఉంటుంది అన్నాడు. అసలు భారతీయుడు 2లో నటించేందుకు భారతీయుడు 3 స్టోరీనే కారణమంటూ చెప్పుకొచ్చాడు కమల్. భారతీయుడు 3లో సేనాపతి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పబోతున్నాడు శంకర్. సేనాపతి పూర్తి పేరు వీరశేఖరన్ సేనాపతి. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకు సంబంధించిన కథ ఇది. పాన్ ఇండియా సినిమాలకు 3వ భాగం అనేది దర్శకుల డ్రీమ్ గా మారింది. ఆల్రెడీ బాహుబలి 3ని లైన్ లో పెట్టి ఉంచాడు రాజమౌళి. అలాగే KGF 3కి స్టోరీ రెడీగా ఉంది. యష్ డేట్స్ ఇచ్చినప్పుడు తీస్తానంటున్నాడు ప్రశాంత్ నీల్. ఆల్రెడీ పుష్పకు సీక్వెల్ 3వ భాగం ఉందని ప్రచారం సాగుతోంది. సో పాన్ ఇండియా పాపులర్ క్యారెక్టర్స్ సీక్వెల్స్ రూపంలో తిరిగొస్తూనే ఉంటారన్నమాట.